షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. టాపిక్ ఫర్ టుడే ఇస్ ట్రూ ఫౌండేషన్. నిజమైన పునాది, నిజమైన పునాది. లేఖన భాగము ద గాస్పుల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 7 వర్సెస్ 24 to 27. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వాక్య భాగం. ఈ వాక్య భాగం గమనిస్తే కొన్ని విషయాలు మనకు విషదమవుతాయి. యేసు ప్రభువు చెప్పిన మాటలు పర్వత ప్రసంగం ముగిస్తూ ఈ మాట చెప్పి ఆయన ముగించాడు. ఇక అదేమనగా, కాబట్టి నా మాటలు విని వాడి చొప్పున చేయ ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురుస్తాను, వరదలు వచ్చాను, గాలి విసిరా ఇంటి మీద కొట్టాను కానీ దాని పునాది బండ మీద వేయబడి కనుక అదే పడలేదు. మరి నా మాటలు విని వాడి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిని పోలి ఉండను. వాన కురుస్తాను, వరదలు వచ్చాను, గాలి విసిరా ఇంటి మీద కొట్టాను, అప్పుడు అది కూలబడిను. దాని పాటు గొప్పదని చెప్పాను. ద ట్రూ ఫౌండేషన్. ఇక వాక్యం గమనిస్తే, Jesus demanded men to listen to him, listen to his words. ప్రభుత్వ ప్రసంగం అన్నీ చెప్పిన తర్వాత చివరిలో ప్రభు తన మాటలు వినవలసిందిగా ప్రభువాన్ని ఆదేశిస్తున్నాడు. లేదా ప్రభు కోరుతూ demanded men to listen to his words. కాగా ఈ నా మాటలు వినే మాట ప్రాముఖ్యమైనది. ఈ నా మాటలు విని ఎస్ఐ మాట జీవ ఊటలవి. ఆ మాటలు విని ఆ ప్రకారం జీవితాన్ని ఆత్మని కట్టుకోవాలి మనం. రెండవదిగా, is demanded meant to do. Jesus demanded meant to do. ఈ ప్రకారం విని ఆ ప్రకారం చేయవాడు, ఆ ప్రకారం చేయనివాడు, వినేవాడు విని చేయనివాడు, విని చేయవాడు వాక్యభావం కనిపిస్తుంది. ఈ నా మాటలు విని ఆ ప్రకారం చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఎస్ఏ మాటలు వినాలి, ఆ ప్రకారం చేయాలి. డూయింగ్ థింగ్స్ గాడ్స్ వే. ఆ చెప్పిన విధంగా మనం చేసినప్పుడు ఫలితాన్ని పొందుతాం, దీవెన పొందుతాం. నాలెడ్జ్ ఓన్లీ బికమ్స్ రెలవెంట్ when it is translated to action. జ్ఞానం అనేది ఎప్పుడైతే మనం ఆచరణ పెడతామో that will become a relevant thing. మనం ఆచరణ పెట్టాలి, put into action. You have ample knowledge of the scriptures. చాలా విశేషమైన పాండిత్యము ఉన్నది, విశేషమైన జ్ఞానం ఉన్నది. పుస్తకాలు విశేషమైన జ్ఞానం, ధర్మశాస్త్రం పట్ల కానీ విషయాల పట్ల ఆయనకు మంచి అవగాహన. చాలామంది స్క్రిప్చర్స్ పట్ల ఎంతో అవగాహన ఉన్నది, ఎంతో జ్ఞానం ఉన్నది, కానీ ఏం ప్రయోజనం? ఇట్ మస్ట్ బి పుట్ ఇంటు యాక్షన్. నాలెడ్జ్ మస్ట్ బి పుట్ ఇంటు యాక్షన్. ఎప్పుడైతే మనకు ఆ జ్ఞానాన్ని క్రియాపూర్వకంగా మనం పెట్టినట్లయితే, క్రియలో చూపించినట్లయితే ధన్యుడు పోతాం మనం. థియరీ మస్ట్ బికమ్ ప్రాక్టికల్. చాలా థియరీ తెలుసు, మీరు థియరిటికల్ క్రిస్టియన్స్. మనం బైబిల్ జ్ఞానం అనేది థియరీ ఎంతగానో మనం చదువుతాము, కానీ థియరీ దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టికల్స్ చాలా అవసరం. సైన్స్ స్టూడెంట్స్ వరకు థియరీ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటాయి కదా. ప్రాక్టికల్స్ అనేది సైన్స్ ఉండదు, మెడిసిన్ కూడా ప్రాక్టికల్స్ ఉన్నాయి. కాబట్టి థియరీ మస్ట్ బికమ్ ప్రాక్టికల్. థియాలజీ మస్ట్ బికమ్ థియరీ మస్ట్ ప్రాక్టికల్. థియాలజీ మస్ట్ బికమ్ లైఫ్. దైవజ్ఞాన శాస్త్రం జీవితంగా మారిపోవాలి. థియాలజీ, థియస్ మీన్స్ గాడ్, లోగి మీన్స్ వర్డ్. దైవ జ్ఞాన శాస్త్రము లేదా దేవుని మాటలు అనేది మన జీవితంలో అవి భాగమైపోవాలి. థియాలజీ మస్ట్ బికమ్ లైఫ్, థియరీ మస్ట్ బికమ్ ప్రాక్టికల్, అండ్ నాలెడ్జ్ మస్ట్ బికమ్ యాక్షన్. ఈ మూడు మనం చేసినట్టయితే నిజంగా మనం స్థిరంగా ఉంటాం. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు కలిగినా కూడా మనము పడిపోము, కూలిపోము. మనం చెక్కు చెదరకుండా ఉంటాం. కాబట్టి ఎన్నో శోధనలు వస్తాయి. కాబట్టి ట్రూ ఫౌండేషన్ జీసస్ క్రైస్ట్ క్రీస్తే ఆ పునాది.
ఆ పునాదిని కట్టుకున్న వారు నిజముగా నిలబడతారు, దీవెన పొందారు. కాబట్టి అలా దీవెన పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరూ కూడా శక్తిని దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నతుల యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. నిజమైన పునాది మీరే మా ప్రభువా. మీ మాటలు విని ఆ ప్రకారం చేయువాడే ధన్యత పొందుతాడు తండ్రి. మా జ్ఞానం ప్రభువా అది క్రియారూపంగా దాల్చినట్టయితేనే ఫలితం ఉంటుంది. మా థియరీ ప్రభువా అది మా తండ్రి ప్రాక్టికల్ వేలు మీరు చూపించాలి. థియాలజీ తండ్రి అది మా జీవితంలో భాగం కావాలి. అప్పుడే ప్రభువా మేము నిలబడతాం. ఎన్ని శుద్ధులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా చెక్కు చెదరకుండా ప్రభు మా జీవితం ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా జీవించిన తండ్రి శక్తి ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనమైన మీ నామను కొనియాడుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.